ఇవాళ 17 రోజులు కొడుక. 7కి వచ్చిన బిడ్డ. మీ అమ్మ అంటే కదా, మీ అమ్మ కదా, మీ అమ్మనే ఏమే. కన్న తల్లి ప్రేమ కదిలింది. గబగబా అడుగులు పదమని తరిమినాయి. తప్పిపోయిన కొడుకు జాడ కోసం గాలించని ప్రదేశం లేదు, ఏడువని క్షణం లేదు. అమ్మ ప్రేమ గదా, దైవం జాలి చూపింది. అని కడుపు అలా కూడా నానపురాల్లా చెప్పిండు బిడ్డ. అగులగాడు లేడా అంటున్నావు అంటే నువ్వు కూడా వయసు కూడా అంటే వచ్చిన కొడుక. నానపురాల్లో ఒకలేగాడు మంచిగా చెప్పిండు కొడుక అని కడుపు చల్లకుండా నూరేళ్ళు బతుక. ఆ పుణ్యలింగేశ్వరుడి ఈ తల్లికి కొడుకు జాడను చూపించాడు. తెలియని వ్యక్తుల ద్వారా కుమారుణ్ణి కలుసుకునే గొప్ప భాగ్యాన్ని కల్పించాడు. 7కి వచ్చిన బిడ్డ. ఆతృతగా వచ్చి బిడ్డను పలుకరించగా మతి స్థిమితం లేని ఆ బిడ్డ తల్లిని గుర్తించినా ఏమీ ఎరుగనట్టి కోపగించుకున్నాడు. అమ్మ మీద అలిగి ఇంటి నుండి బయటకు వచ్చాడేమో, తన కోసం తల్లి ఇన్ని రోజులు రాలేదని బాధపడ్డాడేమో. కోపంగా తల్లిని గట్టిగా అరుస్తున్నాడు. శ్రావణి శంకరు గారు తల్లిని పరిచయం చేసే ప్రయత్నం చేశారు. కోపాన్ని తట్టుకోలేకపోతున్నాడు. శ్రావణి శంకరు గారు అన్నం పెట్టించి తిన్న తరువాతనే తల్లికి బిడ్డను అప్పజెప్పి పంపించే ప్రయత్నం చేశారు. అతి కొద్ది కాలంలోనే యాదమ్మ తన కుమారుడిని పొందగలిగింది. ఆ పుణ్యం శ్రీ పుణ్యలింగేశ్వరునిదే. రాయపోలు ఇబ్రహీంపట్నంకి చెందిన ఈ గణేష్ జీవితం నూతనంగా మారింది. శ్రీ పుణ్యలింగేశ్వరుడు తల్లిని కొడుకుని ఒక్కటి చేసి ఇంటికి పంపించటానికి సేవా సిబ్బంది ద్వారా సర్వము సిద్ధం చేయించాడు. ఆ తల్లి ఎంతో మురిసిపోయి ఆశ్రమ సేవా సిబ్బందికి పేరు పేరున నమస్కరించింది. రాయపల్లికి వెళ్ళి అంతా 17 రోజుల నుంచి తిరుగుతున్నా. ఈ హాస్టల్లో నాకు దొరికింది నా కొడుకు. సడుపుల కాడ అన్నారు, హాస్టల్కి పోయి రాపో అమ్మా అని అంటే ఇక్కడ వచ్చేసిన ఆయన వస్తే నా కొడుకు నా కళ్ళల్లో పడ్డాడు. నేను తీసుకెళ్తున్నా నాన్న. తోటి స్నేహితులకు టాటా చెప్పి మరీ ఆటోలో వెళ్ళిపోతున్నాడు. వెళుతున్న గణేష్ను చూసి రక్షక ఆలయంలో ఉన్న తోటి స్నేహితులు తమ మనోభావాన్ని ఈ విధంగా దండం పెడుతూ చెబుతున్నారు. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో మాకు రక్షణ కల్పించి మేమెవరో మాకు తెలియకపోయినా మీరెవరో మమ్మల్ని గుర్తించి మాకు ఇంతగా సాయం చేస్తూ మా మతి లేని జీవితాలను బాగుపరిచే భగవంతుని సాక్షిగా అన్నం పెడుతున్న మీ అందరికీ దండాలు. మా కుటుంబాలు మమ్మల్ని గుర్తించి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నా మీ సేవా గుణానికి రుణపడి ఉంటాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అన్నం పెట్టిన అన్నదాతలకు, నీడనిచ్చిన దైవదాతలకు, మా చెడ్డ బతుకులను మంచి బతుకుగా మార్చి మా కుటుంబాలకు అప్పజెపుతున్న శ్రీ పుణ్యలింగేశ్వరునికి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.